సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం చివరి రోజైన నేడు సంగారెడ్డిలో బీఆర్ఎస్ పార్టీ భారీ హంగామా సృష్టించింది. మాజీ మంత్రి హరీష్ రావు ఆశీస్సులతో స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ రాజనర్స్, మాజీ డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం సంపూర్ణ మద్దతుతో అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యంగా 2వ వార్డు అభ్యర్థిగా గాడిచెర్ల మంజుల మరియు 28వ వార్డు అభ్యర్థిగా కాతీపురం లక్ష్మి తమ అనుచరగణంతో తరలివచ్చి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్నం రవితేజ మాట్లాడుతూ సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డులో క్లీన్ స్వీప్ చేసి గులాబీ జెండాను ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి తమను గెలిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. మన మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈరోజు ఎలక్షన్లో అంటే మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా మరి మన 2వ వార్డు మరియు 28వ వార్డు నుంచి 2వ వార్డు మన గౌడిచెర్ల మంజుల గారికి, మరి అట్లాగే 28వ వార్డు నుంచి కాశీపురం లక్ష్మి గారికి మన అన్న హరీష్ రావు గారి ఆదేశాల మేరకి, మరి అట్లాగే మన చింతా ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే మన ఇన్ఛార్జ్ ఇప్పుడు రాజనర్స్ గారి ఆధ్వర్యంలో, మరి అట్లాగే పట్నం మాణిక్యం గారి ఆధ్వర్యంలో మరి వీరిద్దరికీ ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి ఏంటంటే ఈరోజు 2వ వార్డు కానీ 28వ వార్డు కానీ మీ అందరికి తెలిసిన విషయమే. 2వ వార్డు కూడా గత 20 సంవత్సరాలుగా అక్కడ మన బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ యొక్క 10-15 ఇయర్స్లో ఎప్పుడు కూడా రాలేదు. కాకపోతే ఈసారి మేమందరం కూడా అంటే ఈ 28వ వార్డు కూడా లాస్ట్ టైం మీ అందరికీ తెలుసు సంఘటన అక్కడ ఏం జరిగింది అనేది. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళందరూ ఏమన్నారు అంటే మాకు చెప్పడం జరిగింది అంటే 2వ వార్డు కానీ 28వ వార్డు కానీ చాలా కష్టంగా అంటే గెలవడానికి కూడా చాలా కష్టపడాలని చెప్పేసి అంటే మేము కూడా ఛాలెంజ్గా తీసుకొని 2వ వార్డు 28వ వార్డు తప్పకుండా అంటే అక్కడ ఉన్న 2 వార్డులలో కూడా యువకులు కానీ చదువుకున్న వాళ్ళు కానీ నిజంగానే ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ అందరూ చాలా అంటే అందరూ ఉండడంతో మేము కూడా వాళ్ళందరికీ చెప్పి మా కోరిక మేరకి వాళ్ళందరూ కూడా మాకు టికెట్ ఇవ్వడం జరిగింది. అందుకే ఈరోజు 2వ వార్డు మరియు 28వ వార్డు 2వ నామినేషన్ సెట్ మరి 3వ నామినేషన్ సెట్ 2 కూడా వేయడం జరిగింది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ వీళ్ళందరినీ కూడా అంటే వీళ్ళిద్దరినీ కూడా తప్పకుండా మంచి మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల్లో భాగంగా ఈరోజు 2వ వార్డు నుంచి గౌడిచెర్ల మంజుల కృష్ణ గారిని మరియు అలాగే 28వ వార్డు నుంచి కాశీపురం లక్ష్మి గారిని, ఈరోజు పట్నం మాణిక్యమన్న గారు, పట్నం రవితేజన్న గారు వాళ్ళు సంగారెడ్డి మున్సిపాలిటీలో ఈ 2 వార్డులకు సంబంధించి బలపరిచిన వ్యక్తులు మేము ఎవరైతే ఉన్నామో వాళ్ళందరికీ కూడా హరీష్ అన్న అండదండలు మరియు అలాగే చింతా ప్రభాకర్ అండదండలు మాకు ఎల్లప్పుడూ ఉండి మా విజయానికి వాళ్ళ సాయశక్తుల కృషి చేస్తామని చెప్పేసి మాకు మాటిచ్చి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి మమ్మల్ని బలపరిచినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అలాగే మాపై నమ్మకం ఉంచి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా మా వార్డు సభ్యులకు కానీ 28వ వార్డు సభ్యులకు కానీ 2వ వార్డు సభ్యులందరికీ కూడా పేరున మేము ఒకటే కోరుతున్నాం. రానున్న రోజులలో యువత అవకాశం ఇస్తే ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో మాకు అవకాశం ఇస్తే కనుక అభివృద్ధి అంటే ఎట్లుంటుంది అనేది చేసి చూపిస్తాం. మరి అలాగే వాళ్ళకి ఎప్పుడు నిరంతరం అందుబాటులో ఉండి వాళ్ళకి సేవలు చేసుకునే మాకు భాగ్యం కలిగించి మీ నిండు మనసుతోటి మమ్మల్ని అందరిని ఆశీర్వదించి సంగారెడ్డి మున్సిపాలిటీలో ఈరోజు మాణిక్యమన్నకు సంబంధించింది, రవితేజన్నకు సంబంధించి, చింతా ప్రభాకరన్నకు సంబంధించి, పట్నం మాణిక్యమన్నకు సంబంధించి మరి హరీష్ అన్న ఆదేశాల మేరకు అన్నయ్య హరీష్ అన్న ఆశీర్వాదంతో కంపల్సరీ 2 వాళ్ళు కూడా విజయం సాధించి మేము ఇక్కడ పార్టీ ఆఫీస్కి సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో మాణిక్యమన్న ఆధ్వర్యంలో వాళ్ళకు గిఫ్ట్ ఇస్తామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఊహించుకోవడం